మహబూబాద్లో జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని బీజేపీ ఆఫీసులో నిర్వహించిన ఈ వేడుకలో మాజీ ఎమ్మెల్యే బీజేపీ క్రమశిక్షణ సంఘ కమిటీ చైర్మన్ ధర్మారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే ప్రధాని, ఒకే ఎజెండా, ఒకే చట్టం అనే నినాదంతో శ్యామ్ ప్రసాద్ దేశం కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. జన్మించి అశుతోష్ ముఖర్జీ గారు ఒక సంతానంలో అశుతోష్ ముఖర్జీ గారు చాలా చిన్న కుటుంబం, కానీ ఆయన జడ్జ్ 1986లో ఆయన జడ్జ్, కలకత్తా హైకోర్టులో జడ్జ్. అతను ఈస్ట్ ఇండియా కంపెనీ అక్కడ రాజ్యం వెళ్తున్నది. కలకత్తా, బెంగాల్, పశ్చిమ బెంగాల్, ఈరోజు పశ్చిమ బెంగాల్ అవాళ మొత్తంగా కూడా బెంగాల్, పూర్వ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా నగరంలో జన్మించినటువంటి మన యొక్క శ్యామప్రసాద్ ముఖర్జీ గారు అతి చిన్న వయసులో దేశంలో దాదాపు ఆ రోజు ప్రపంచంలో అతి చిన్న వయసులో కలకత్తా విశ్వవిద్యాలయం యొక్క వైస్ ఛాన్సలర్ ఉన్నారు. 32 ఏళ్ళకి వైస్ ఛాన్సలర్ అయిపోయినారు. 26 సంవత్సరాలకే ఆయన ఆ యొక్క ఉమ్మడి బెంగాల్ రాష్ట్రానికి కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నాడు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉండేది ఆ రోజు. అంతకంటే తర్వాత మళ్ళీ తను ఈ దేశంలో స్వాతంత్ర్యం ఉద్యమానికి నాయకత్వం వహించిన అనేక మంది బెంగాలీ మేధావులు కావచ్చు, శ్రామిక శక్తులు కావచ్చు.